ఆనియన్స్ అన్ని కూడా కొంచెం సాఫ్ట్ అయిపోవాలి. మిర్చి 5-6 వాష్ చేసి పెట్టుకున్నాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో ఏంటి అంటే సండే రోజు చేసిన స్పెషల్ వ్లాగ్ అండి. ఏం చేసాము, ఎలా చేసాము అనేది కూడా మీరు ఈ వ్లాగ్ మొత్తం కంటిన్యూషన్గా చూసేయండి. వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఆంటీ వాళ్ళు సమ్మక్కలు చేస్తున్నా అంటే పసుపు కుంకుమ తీసుకుందామని రమ్మన్నారు. అక్కడికి వెళ్తున్నాను. మీరు సమ్మక్కకి అవన్నీ కుదిర్చడం ఏం ఉండదు కదా, జస్ట్ ఫోటోకే కదా పెట్టడం. లేదు, మైక్ ఇక్కడ ఉంటది. వాళ్ళ సండే స్పెషల్ కదా. కొబ్బరికాయలు ఇట్లా బెల్లమా. మా అత్తమ్మ వాళ్ళు ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు చేస్తామో రండి అంటాను. ఇంకా ఇప్పుడు అన్ని సమ్మక్కల పుణ్యమే కదా. ఇది పుణ్యం కాదు, పసుపు పెట్టుడే పుణ్యం. అన్నమైన ఎవరో వస్తారు పక్క అంట. ఏం కాదులే అంటే వస్తుందా సార్ అట్లే అది కూడా తీయాలి. పసుపు కుంకుమ తీసుకొని వచ్చిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటున్నాను. చాలా లేట్ అయిపోయింది, ఆల్రెడీ 11-11:30 అయిపోతుందేమో. మొలకలు ఇంట్లో ఉన్నవి చేసేసుకుంటున్నాను. ఇంకా జస్ట్ నేను కూడా మార్నింగ్ ఈరోజు లేట్ అయిపోయింది, అందుకని ఏం బ్రేక్ఫాస్ట్ కూడా ఇన్స్టెంట్గా అంటే ఇక మనకి ఇవే దొరుకుతాయి కదా, అందుకని ఇంట్లో ఉన్న వాటితోనే బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేసుకుంటాం. ఇప్పుడు మొలకలన్నీ కూడా ఒక బౌల్లో వేసుకొని చిన్నగా కీరా కట్ చేసి వేసుకుంటున్నాం. టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ నేనైతే టమాటా ఏమి యాడ్ చేసుకోవట్లేదు. ఇందులో ఆల్రెడీ కొన్ని పెసర్ల మొలకలు కూడా ఉన్నాయి, ఇవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. మొలకలు, శనగలది, కీరా దోస కట్ చేసుకున్నాం. అలాగే కొంచెం క్యారెట్, ఇందులోకి లెమన్ యాడ్ చేసుకుంటాం. చాట్ మసాలా కూడా కొంచెం లైట్గా, జస్ట్ స్పైసీ కోసం మనం ఉంటే ఏదో ఒకటి వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది వేసేసుకోండి. ఆల్రెడీ ఇంకా ఉన్న మొలకలే అండి, డైలీ కొన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసేసుకుంటా. ఇంతేనండి నా బ్రేక్ఫాస్ట్. మొలకలు, కీరా దోస, క్యారెట్, మనం టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇక నేను మాత్రం ఏం చేసుకోవట్లేదు ప్రజెంట్ అయితే. ఈరోజు సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కీరా దోస, మొలకలు, క్యారెట్ కట్ చేసుకున్నా, కొంచెం చాట్ మసాలా. మార్నింగ్ అంటే సండే రోజు ఎప్పుడు చికెన్ మటన్ తిని మాకు కూడా బోర్ కొట్టింది, అందుకని ఈరోజు ఓన్లీ సలాడ్ ప్రిపేర్ చేసుకున్నాను. ప్రతి వీడియోలో చికెన్ మటన్ వస్తే మీకు కూడా బోర్ కొడుతుంది కదా, అందుకే నిన్న లాస్ట్ వీడియోలో కూడా నేను చికెన్ వండింది కూడా ఏం చూపించలేదు, జస్ట్ వండింది అక్కడ పెట్టిన తర్వాతనే వ్లాగ్ మొత్తం తీసాను. అది షార్ట్ మినీ వ్లాగ్ ఉంది. ఓన్లీ నేను అమ్మమ్మ వాళ్ళు వచ్చారు కదా, ఎప్పటికీ ఉంటుంది ఒక మెమొరీగా అనేసి మాత్రమే ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. సండే మాత్రం అసలు త్వరగా నాకు టైం అయిపోతే తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ టైం కూడా 11:30-12 అవుతుంది కావచ్చు. కింద మా ఆంటీ వాళ్ళు కూడా సమ్మక్క సారక్క చేస్తే అక్కడికి వెళ్ళి పసుపు కుంకుమ కూడా తీసుకున్నాము. అక్కడికి వెళ్ళి వచ్చేసరికి కూడా కొంచెం ఒక 1 అవర్ అయింది.
కర్రీ చేస్తున్నాను. వాటిని ఫస్ట్ ఒక 3-4 ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా. ఈ ఆనియన్స్ అన్ని కూడా పొడవులోనే కట్ చేసుకుంటున్నా. ఆనియన్స్ అన్ని కట్ చేసుకున్న తర్వాత 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాం, వాష్ చేసుకొని. సండే అంటేనే చికెన్ మటన్ స్పెషల్ ఎంజాయ్మెంట్, బయటికి వెళ్ళడం అన్ని రకాలుగా ఉంటుంది కదా. ఇక్కడ మేమైతే ఈరోజు చికెన్ కర్రీ ఏం చేయట్లేదు. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకున్నాం, ఇందులో కొంచెం వాటర్ ఉంది. మనం రోజు కడుక్కున్న గిన్నె అయినా పర్వాలేదు, మళ్ళీ మనం వంట చేసుకునేటప్పుడు మాత్రం బౌల్ మాత్రం వాష్ చేసి పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. నేనైతే అలానే చేస్తాను, ఒక సజెషన్ మాత్రమే మీకు ఇది, అది మీ ఇష్టం. ప్యాన్ వేడైపోయాక ఆయిల్, కొంచెం ఎగ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ప్రజెంట్ నాకు కూడా ఒక 2-3 వెరైటీస్ వచ్చు, కానీ ఇది సింపుల్గా అయిపోతుంది అనేసి ఆల్రెడీ 1 అవుతుంది, సారీ 1-2 అవుతుంది. కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి అంతా కూడా వేగాలి. ఇంట్లో ఎగ్స్ లేవంటే కూడా ఇప్పుడు వెళ్ళి మా హస్బెండ్ తీసుకొచ్చారు. పచ్చిమిర్చి అంతా వేగిపోయింది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలన్నీ కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ కూడా నిలువుగానే కట్ చేసుకున్నాను, అంటే పొడుగుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తుంది, సాల్ట్ వేసేసుకుంటే అంటే త్వరగా వేగిపోతుంది ఆనియన్స్ అన్నీ కూడా సాల్ట్ వేసుకుంటే. ఈ ఎగ్ కర్రీ కూడా ఒక పూటకు మాత్రమే బాగుంటుంది, 2 టైమ్స్ తినాలంటే మనకు కూడా తినాలనిపించదు. ఓన్లీ నేను ఆఫ్టర్నూన్ లంచ్కి మాత్రమే ఇది చేసేస్తున్నాను. ఒక 2-3 మినిట్స్ మనకి ఇవన్నీ కూడా వాటర్ వచ్చేస్తుంది ఈ ఆనియన్స్ నుండి. క్లోజ్ చేస్తున్న మూత. ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం సాఫ్ట్ అయిపోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను తర్వాత వేస్తానండి, ఇప్పుడు వేయను. కొంచెం ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోవాలి. ఆనియన్స్ అన్నీ కూడా మగ్గిపోయాయి. కర్రీలోకి కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే ఎగ్ కదా, స్మెల్ వచ్చేస్తుంది కారం లేకపోతే. నేను ఒక 5-6 పచ్చిమిర్చి వేసి కొంచెం కారం వేస్తున్నా. కర్రీకి సరిపడా సాల్ట్ కూడా. ఎగ్లో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటుంది, మనం తక్కువ వేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వేగాలి.
ఇవన్నీ మగ్గిపోయాయి కదా. సో మనం ఇందులో ఇవన్నీ కూడా మగ్గిపోయాయి. ఆనియన్స్, కొంచెం కారం. ఇప్పుడు ఎగ్ వేసేస్తున్నా. మీరు కావాలంటే ముందుగా ఎగ్స్ కూడా రోస్ట్ చేసి పెట్టుకోవచ్చు. నేను ప్రజెంట్ అయితే ఇలానే వేసేస్తున్నా. ఎగ్స్ అన్ని కూడా వేసేసిన తర్వాత మనం ఇలా కలపకూడదు. ఒక 2-3 మినిట్స్ అన్నా కూడా మనం ఇలానే పెట్టుకోవాలి. మూత క్లోజ్ చేస్తున్నాం. ఇవన్నీ ఒకసారి తిప్పి వేసుకుందాం. మనం ఎగ్స్ వేసిన వెంటనే తిప్పితే ఇలా చిన్న చిన్నగా అయిపోతుంది అంత కర్రీస్లో. అట్లా కూడా చేసేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇష్టం అనిపిస్తే. నేను మాత్రం ఇలా ఒక 2 మినిట్స్ వేసి మూత పెట్టుకున్నాను. ఎగ్ కర్రీ అంతా కూడా అయిపోయింది. కొంచెం మసాలా వేస్తున్నాం, ధనియా పౌడర్, కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు వేసుకుంటాం. నా స్టైల్లో ఈ ఎగ్ కర్రీ అనేది నేను ఇలానే చేస్తాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. నేను కూడా ఒక 2-3 వెరైటీస్ చేస్తాను, కానీ ఈరోజు మాత్రం టైం లేదు, ఆకలిస్తుంది అనేసి ఇలానే చేసేస్తాను. ఎగ్ కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఇక లంచ్ చేద్దాం. ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తున్నాము. ఆల్రెడీ టైం వచ్చేసి 3 అవుతుంది. ఆకలి వేస్తుంది కూడా, ఎందుకంటే మొలకలు అవే తినేసాం కదా. ఈ ఎగ్ కర్రీలోకి చారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ప్రజెంట్ అయితే నేను చారు ఏం చేయలేదు. ఎగ్ కర్రీ అండ్ అన్నంతో తినేస్తున్నాం. ఊరికే నాన్ వెజ్ అయిపోయిందండి మాకు కూడా, అందుకని ఈరోజు స్పెషల్గా ఎగ్ కర్రీ చేసుకున్నాం. ఈవినింగ్ టైంలో పాలు వేడి చేసుకుంటున్నా, అలాగే కొంచెం టీ కూడా పెడుతున్నా. ఒక 2 గ్లాసెస్ మిల్క్. టీ తాగిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మార్కెట్కి వెళ్ళి వచ్చాము. తర్వాత ఈ డిన్నర్కి ప్రిపేర్ చేసా, వంట కూడా. మార్కెట్కి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైం వచ్చిందంటే మళ్ళీ వంట పని అయితే ఉంటుంది కదండి ఎవరికైనా. నేను కూడా వచ్చిన తర్వాత టమాటా పప్పు చేస్తున్నాను. రైస్ కడిగేసి పెట్టుకున్నా ఆల్రెడీ. ఒక టమాటా పెద్దది కట్ చేసుకుంటున్నా. సండే రోజు గజిబిజి లైఫ్ అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే నార్మల్ డేసే మంచిగా అనిపిస్తుంది. వర్కింగ్ డేస్ ఉంటేనే బెటర్, ఎందుకంటే ఆ రోజు కరెక్ట్ టైమింగ్స్ ఉంటాయి. అన్ని రకాలుగా మనం కూడా కరెక్ట్ టైం ఫుడ్ తీసుకుంటాం అన్ని రకాలుగా. మీరు కూడా అలానేనా అండి? ఈజీగా అయిపోయే కర్రీ అంటే ఏమన్నదంటే అది పప్పేనండి, తొందరనే అయిపోతుంది. లాస్ట్ వీడియోలో ఎవరెవరు అనేది ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నా యాక్చువల్లీ, కానీ వాళ్ళు ఒక 20 మినిట్స్ ఉన్నారండి, అందుకే నేను అది వీడియో కూడా కరెక్ట్గా షూట్ చేయలేకపోయా ఆ టైంలో. లేకపోతే ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళని. వచ్చింది మా మమ్మీ, డాడీ, అమ్మమ్మ, మా మమ్మీ వాళ్ళ అన్నయ్య, వదిన వాళ్ళే వచ్చారు. ఈ అమ్మమ్మది ఎప్పటికీ మెమొరీ ఉంటుందని మాత్రమే అది ఒక వీడియో షూట్ అనేది చేశాను.
ఇవన్నీ కూడా వేగిపోయాయి. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు, టమాటో, పప్పు, పెద్దపప్పు అనుకున్నాం. ఇవన్నీ కూడా కొంచెం నూనెలో వేయించుకోవాలి. పప్పు, టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా. మూత క్లోజ్ చేస్తున్నాం. ఇవన్నీ గోలిపోయాయి. వాటర్ వేసేస్తున్నాం. సరిపడా వాటర్. ఒక 10 minutes కుక్ చేసుకోవాలి. సాల్ట్ వేసేస్తున్నాం. వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత డిన్నర్ చేసేసాము. మార్కెట్ నుండి తీసుకొచ్చిన కూరగాయలన్నీ కూడా సర్దుకొని పడుకునేసరికి 10 అయిపోయింది. ఈరోజు ఈ వీడియో ఇదేనండి. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.